చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కేసు దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు లంచం తీసుకుంటూ ఎస్ఐ బండేల బాలరాజు, కానిస్టేబుల్ బొట్ట రాఘవేంద్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ఫిర్యాదుదారుడి నుంచి 75,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి ఎస్ఐ టేబుల్ డ్రా నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే వీరు యూపీఐ ద్వారా 30,000 రూపాయలు తీసుకున్నట్లు తెలింది. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఏసీపీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఒక ఎస్ఐ గారి పైన, తర్వాత ఒక కానిస్టేబుల్, ఈ ఎస్ఐ గారేమో బాలరాజ్, తర్వాత కానిస్టేబుల్ ఏమో రాఘవేంద్ర అలియాస్ రాఘవ అని చెప్పేసి. దీంట్లో ఆ కంప్లైంట్ ఏంటంటే, మా దగ్గర అప్రోచ్ అయిన కంప్లైంట్కి ఒక ల్యాండ్ ఉంది, 400 చిల్లర గజాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ చేస్తున్నారు ఒకరితో. చేసుకున్న పార్టీతో కొంచెం టైం లిమిట్ ఉంటుంది కదా, దానికి ఆ టైం లిమిట్ దాటిపోయిన తర్వాత అది ల్యాప్స్ అయిపోయింది. ల్యాప్స్ అయిపోతే మళ్ళీ సెకండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ రెండోసారి కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైందంటే, ఈ 2 అగ్రిమెంట్స్ కలిపి ఇంకొక థర్డ్ అగ్రిమెంట్ తయారు చేసుకొని, ఆ థర్డ్ అగ్రిమెంట్ ఫేక్ సిగ్నేచర్స్తో, ఆ ఓనర్ యొక్క ఫేక్ సిగ్నేచర్స్తో వేరే వాళ్ళకి సేల్ డీట్లో ఎంటర్ అయినానని చెప్పి అలిగేషన్ చేస్తూ మా దగ్గర వచ్చిన కంప్లైంట్, ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చందానగర్ పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ని వీళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నారు. చేసుకొని చీటింగ్, ఫోర్జరీ ఆ సెక్షన్స్లో రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఐఓ బాలరాజ్ ఎస్ఐ గారు, బీఎస్పీ ఏసీపీ రంగారెడ్డి రేంజ్ మాకు కానిస్టేబుల్